దీని ప్రేమ కల్మషం లేనిది కాబట్టే ఇన్ని రోజులకి నా బిడ్డని దాని ప్రేమని అర్థం చేసుకునే వ్యక్తి భర్తగా వస్తున్నాడు. నిన్న లగ్నపత్రిక రాయటంతోనే సగం పెళ్లైపోయింది. రేపో మాపో అత్తారింటికి కూడా వెళ్లిపోతుంది. ఉండే ఈ 4 రోజులు నా బిడ్డ అచ్చటా ముచ్చటా నేనే దగ్గరుండి చూసుకోవాలి. అత్తమ్మా, ముందు దిష్టి తీయండి నా బిడ్డకి. రండి. గట్లనే రామ్మా. మంది దిష్టి, మన దిష్టి, అయినోళ్ల దిష్టి, ఎనకటోళ్ల దిష్టి అన్ని గాలికి కొట్టుకుపోవాలా. ఇంకా ఎంతసేపు? పిల్లగానోళ్ళు వచ్చే టైం అయింది. తొందరగా కానియండి. పద్మ, ఇంకా ఎంతసేపు అలంకరిస్తారు? వాళ్ళు వచ్చేస్తారు. ఏమండి, ఇది ఆడవాళ్ల కార్యక్రమం, మీకేం తెలుసు? నిజమే పద్మ, కానీ పంతులు గారు అన్ని టైంకి జరిగిపోవాలి అన్నారు. లేట్ చేస్తే ఎలా చెప్పు? అమ్మా, అలంకరణ పూర్తయిందా? అయింది పంతులు గారు. అమ్మా, రోకళ్ళకి కంకణాలు కట్టాలి. వాసంతి, రామ్మా. అదిగో మా పిన్ని వాళ్ళు వచ్చేసారు. ఏమండి, వాళ్ళకే లోటు రాకుండా చూసుకోవాలి. పదండి పదండి. పదండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందండి. లోపలికి రండి. 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 అరక్షణం కూడా ఆలోచించకుండా అత్తారింట్లో పూజ కూర్చోవు కదా. నువ్వు గ్రేట్ రా. దేవుడు కూడా మగాడేగా, గ్రేట్ అవ్వాల్సిందే. నువ్వు అంతకన్నా గ్రేట్ రా. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. అమ్మాయి మెట్టినింటి వాళ్లు తెచ్చిన పసుపు పుట్టింటి వాళ్లకి, పుట్టింటి వాళ్ల పసుపు కొమ్ములు మెట్టినింటి వాళ్ల చేతుల్లోకి తీసుకోవాలి. బాబు, పూజకి ఇంకాస్త టైం ఉంది. దానికి ముందు కాబోయే వధూవరులు ఇరువురు రోకలి పట్టుకుని దోసెడు పసుపు దంచి ఆ పసుపుతో అమ్మవారికి అభిషేకం చెయ్యాలి. వాట్?
మాట్లాడుతున్నారు? ఇంకా అర్థమైతే లేదా బావా? గిట్లా పసుపు దంచుడు అనేది ఆడాళ్ల సాంప్రదాయం అన్నట్టు. పెండ్లి కొడుకు కదా, మరైతే పక్కా చెయ్యాలన్నట్టు. మతుండే మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఇరుక్కుపోయేలా ఉన్నాడే. గదేంది గట్లంటారు? సంస్కృతి సాంప్రదాయం అంటే రెస్పెక్ట్ లేదా ఏంది? లేక ఆడాళ్లతోటి పసుపు దంచుడు ఇష్టం లేదా? అవును, ఇష్టం లేదు. అసలు ఏంటిదంతా? నానా, పెదనాన్నా, ఇన్నరా? బావకు గివేవి నచ్చవట, ఆచారం ఏది ఇష్టం లేదట. గిట్లయితే ఎట్లా? ఏంటి బాబు మీకు ఇవన్నీ? ఇష్టం లేదు అని చెప్తున్నాడు కదా పెదనాన్న. అమ్మా, పసుపు దంచకుండా ఆడపిల్ల పెండ్లి ఎట్లయితది? దానికి దీనికి సంబంధం ఏంటి? పసుపుతోటే పందిరి, పందిరితోటే పెండ్లి. సంబంధం లేదు అంటారేంది? గిది ఆడోళ్ల తంతు. గీ తంతుని రెస్పెక్ట్ చేయకపోతే ఆడోళ్ళని రెస్పెక్ట్ చేయనట్టే. అంటే శ్రీవల్లి అంటే మీకు గౌరవం లేనట్టే కదా? నందు, నువ్వు జర నోరు మూస్తావా? బాబు, ఈ ముచ్చట కాదనద్దు. పసుపు అంటేనే శుభం. గది మీ ఇద్దరి చేతుల మీద దంచాలా. చాలు. ఇక చాలు. వింటున్నాను కదా అని లెక్చర్లు ఇవ్వకండి. పూజారి చెప్తే వచ్చాను, కానీ ఇలా ఆడవాళ్లతో పసుపు దంచాలి, కుంకుమ రాసుకోవాలి అంటే నాన్సెన్స్. ఓ, వీడికేదో ఐడియా వచ్చినట్టుంది. ఏంటండి నవ్వుతున్నారు? అమ్మా, నవ్వకేం చేయాలి? ఊరికి నీ యాక్టింగ్. అసలు మా వాడు మీకెవ్వరికీ అర్థం కాలేదు. నిజం, అసలు మా వాడి స్పెషాలిటీయే అది. సరిగ్గా అర్థం చేసుకోలేదు మీరు. ఆడోళ్ళంటే రెస్పెక్ట్ లేదు అంటున్నాడు గదేనా? నువ్వు ఊరుకోమ్మా. వాడికి లేడీస్ అంటే రెస్పెక్ట్ లేక కాదు, అత్తింటి వాళ్ళంటే ఇష్టం లేక కాదు. మరి శ్రీవల్లి చేత, అదే వాడికి కాబోయే భార్య చేత ఇలాంటి పనులు చేయించడం ఇష్టం లేక. సాంప్రదాయం పేరుతో వాడి భార్య చేతులు కందిపోతే వాడు ఒప్పుకుంటాడా? అవునవును.
నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకేనా? ఓకే. వాడి దరిద్రాన్ని మస్తు కవర్ చేస్తున్నావురా. I will look into it. Okay, I'll call you later. అరే, అందరూ నిన్ను అన్నింటిలో గ్రేట్ అన్నారు. అయితే పసుపు దంచడంలో కూడా ఆడవాళ్ళకి నువ్వు తీసిపోవని ప్రూవ్ చేయాలరా. నేనెందుకురా ప్రూవ్ చేయాలి? రేయ్, హలో, ఆయన వల్ల కాదనుకుంటా. మా శ్రీవల్లితో కలిసి పసుపు దంచలేడు. వదిలేయండి. నువ్వు ఉండమ్మా. మా వాడితో ఎవ్వరూ పోటీ పడలేరు. రేయ్, నువ్వు ఆడవాళ్ళ కంటే గ్రేట్ కాబట్టి నువ్వు ప్రూవ్ చేయాలరా. అవును, 100% గ్రేటే. కానీ అది ఎలా తెలుస్తుంది? శ్రీవల్లితో కలిసి నువ్వు పసుపు దంచితే మిగతా ఆడవాళ్ళందరి నోర్లు మూయించొచ్చు కదా. అయిందా? పంతులు గారు, కార్యక్రమం స్టార్ట్ చేయండి. ఆడోళ్లతో అంత ఈజీ కాదు. నందు, ఊరుకో అమ్మా. పొద్దుగాల లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఆడోళ్లు అన్ని పనులు చేయగలరు. ఆడాళ్లు ఎన్ని పనులు చేసినా మగాడు సంపాదిస్తేనే కదా జీవితంలో నిలబడేది. మంచిగా చెప్పినావు మనవడా. మా ఆడోళ్లు గ్రేట్ బావా. మగాళ్ళు అంతకన్నా గ్రేట్ అని నేను ప్రూవ్ చేస్తా. అమ్మా, వధూవరులు ఇరువురు కలిసి రోకలి పట్టుకోండి. ఆడది మగాడితో ప్రయాణం చేయడంలోనే కాదు, పసుపు దంచడంలో కూడా కిందే ఉండాలి, నా వెనకే ఉండాలి. చాలమ్మా, పసుపు అద్భుతంగా నలిగింది. మరి మా శ్రీవల్లి అంటే ఏమనుకుంటుండ్రు?
గుణంలోనే కాదు బలంలో కూడా మా శ్రీవల్లిదే పై చెయ్యి ఉంటుంది. హలో, బలంలో అయినా బలగంలో అయినా దంచడంలో అయినా వంచడంలో అయినా మగాడి చెయ్యి పడితేనే సాధ్యం. అంటే మావాడి ఉద్దేశం ఏ విషయంలోనైనా ఆడవాళ్ళదే పై చేయి కదా, ఆడవాళ్లతో మగవాడి చేయి జత కలిస్తేనే అందమని మావాడి ఉద్దేశం. నేను అలా అన్నానా? లేదు నాన్నా, నువ్వన్నదే వాడు చెప్పాడు. ఆ, గిడెవడో గాని గా ఫాల్తుగానికి భజన చేస్తున్నాడు. అయ్యా, మీరు ప్లేట్ పట్టుకుంటే అమ్మాయి ఆ ప్లేట్లోకి పసుపు ఎత్తుతుంది. ఏంటి? ప్లేట్లో ఎత్తిన పసుపు తీసుకెళ్లి దేవతకి అభిషేకం చెయ్యాలి నాయనా. అభిషేకం సంగతి తర్వాత. నేనేంటి ఆడాళ్ళలా ప్లేట్ పట్టుకోవడం ఏంటి? చచ్చాను, మళ్ళీ బ్రేక్ పడిందేంట్రా నాయనా. అది ఆచారం నాయనా. ఆడవాళ్లతో చేయించే పనులు మగాళ్లతో చేయించడం అదేం ఆచారం? నేను చెప్పినానా ఆడోళ్లు చేసే ఏ పని బావకు చేత కదని. ఆడోళ్ల వ్యవహారం బావకు నచ్చదు, ఎరుకవుతుందా? అవు బావా, ఆచారమేనా లేక మా శ్రీవల్లి కూడా నీకు నచ్చట్లేదా? ఏమో, నాకైతే డౌట్ కొడుతుంది. ఏంటమ్మా నీ డౌటు? మావాడు చూడు ఎంత చక్కగా శ్రీవల్లితో కలిసి పసుపు దంచాడు. మరి పసుపెత్తనీకి ప్లేట్ ఎందుకు పట్టుకోను అంటుండ్రు? ఓ, అంటే కాబోయే భార్యని చేతులు చాచి అడుక్కున్నట్టయితదనా ఏంది? అమ్మా తల్లి, నువ్వు లేనిపోని ఊహించుకోకు. ఇంకా చాలు నీ మరదలి సరసం. మా వాడిని మళ్ళీ మీరందరూ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. రేయ్, తను రేయ్, తనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేలా నేను చెప్తానురా. నాకు తెలుసు కదా, నువ్వు కరెక్ట్ గా కన్వే చెయ్యి. మై హూనారే. మా వాడి మరదలు మా వాడిని ఏడిపించడానికి ఏదో ఒక మెలుక పెడుతూ ఉంటుంది, కానీ మా వాడు దొరకడుగా. అంటే మా వాడికి కల్చర్ అంటే ఇష్టం, శ్రీవల్లి అంటే ప్రాణం. రేయ్, ఆపుతావా? చూసారా, ఇలా కూడా చెప్పడం ఇష్టం ఉండదు మా వాడికి. హలో, ముందు పాయింట్కి రండి సార్. అంటే మ్యాటర్ ఏంటంటే, పసుపు దంచిన రోట్లో చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా. సో వాట్? శ్రీవల్లి తన చేతులతో పసుపు తీసినప్పుడు శ్రీవల్లి చేతులకి అవి గుచ్చుకుంటే అందులో ఎంత బాధ, ఎంత నొప్పి, అంత ఇది, ఎంత అది. రేయ్, ఆ, నువ్వుండ్రా. నా ఫ్రెండ్ని తప్పు పట్టినా తగ్గించినా నేను ఊరుకోను. అందుకే శ్రీవల్లి చేతికి ఇబ్బంది కలగకూడదని మా వాడు రోట్లో పసుపెత్తి శ్రీవల్లి ప్లేట్ పట్టుకుంటే అందులో వేయాలి అనుకుంటున్నాడు. ఇది తప్ప చెప్పండి యువర్ ఆనర్. ఇప్పటికైనా అర్థమైందా నా కొడుకు పెళ్ళాం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో?
రేయ్ ఏంట్రా ఇది? ఇప్పుడు అర్థమైంది బాబు నువ్వేంటో. అడుగడుగున శ్రీవల్లి మీద మీకున్న ప్రేమ మాకు కనపడుతోంది బాబు. అది మరి మా తమ్ముడంటే మా వాళ్ళు కదా, ఆ మాత్రం సంస్కారం ఉంటుంది మరి. రేయ్ చూసావా, నీ అరచేతుల ఆకాశాన్ని చూస్తే అడుక్కుంటున్నట్టు, అదే నేలని చూస్తే నువ్వు దానం చేసినట్టు. సామ్రాట్ అంటే ఆడవాళ్ళకిచ్చేవాడే గాని అడుక్కునేవాడు కాదు. పై చెయ్యి నీదే. హలో గౌతమ్ సార్, కథ మస్తుంది. ఇది కథ కాదు, అవు పెద్ద సొద. మా వాడు భార్య మీద లవ్ ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. బాబు ఇంకా ఆలస్యం చేయకుండా కూర్చోండి.